సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్గం ఏకదంతముపాస్మయే ఏకదం. అందరం ఘనంగా జరుపుకున్నాం. మరి ఈ రోజుల్లోనే మన అన్నమయ్య జిల్లాలో మన బాల్య వివాహాలు చూస్తున్నాం. ఇంకా మరి 1860, 50, 60లలోనే ఆయన వాటిని బాల్య వివాహాన్ని వ్యతిరేకించారు. మనుషులందరూ సమానం, ఎటువంటి విభేదాలు ఉండకూడదు, కులపరమైన, మతపరమైన, ఏ పరమైనటువంటి విభేదాలు ఉండకూడదని ఆయన ఆ రోజుల్లోనే ప్రజలకి తెలియజేసేలాగా ఆయన తన ప్రవర్తన ద్వారా, అలాగే తను చేసే పని ద్వారా సమాజంలో ఈ అసమానతలు పోవాలి, చదువు ఒకటి దానికి మార్గము, ఈ దుస్సాంప్రదాయాలు అలాగే మతపరమైన దురాచారాలు పోవాలి అని ఆ రోజే ఆయన ప్రజలకి అనేక విధాలుగా అర్థమయ్యే విధంగా పత్రికల ద్వారా కానీ, చదువు చెప్పడం ద్వారా కానీ, సభల ద్వారా కానీ ఆయన చెప్పడం జరిగింది. అలాగే రైతు యొక్క దీనిలో అధికారుల సమక్షంలో ప్రజలందరి ముందు మనం గొప్పగా జరుపుకుంటూ వారి ఆశయాలను గుర్తించి మరింత అభివృద్ధి చెందాలని, సమాజంలో అంతరాలు లేకుండా ఉండాలని, చదువు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలని, సో అందరూ కూడా దానికోసం కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అయితే నాకు ఇప్పుడు చీఫ్ సెక్రటరీ